2 ఆపేసి జూనియర్ ఎన్టీఆర్ తోని ప్రశాంత్ నీల్ సినిమా. సో దీని వెనకాల ఎంత కథ ఉందో తెలిస్తే అందరూ కూడా షాక్ అవుతారు. సో ప్రజెంట్ టాలీవుడ్‌కి సంబంధించిన హీరోలందరూ కూడా పాన్ ఇండియా లెవెల్‌లో వాళ్ళ సత్తాన్ని చాటుకుంటూ పాన్ ఇండియా లెవెల్‌లో ఫ్యాన్ బేస్‌ని మొత్తం కూడా సంపాదించుకుంటున్నారు. అంటే వాళ్ళు చేసే ప్రతి ఒక్క సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్‌లో ఏ విధంగా విజయం సాధిస్తుంది, అందరిని ఏ విధంగా ప్రేక్షకులందరినీ కూడా ఆకట్టుకుంటున్నారో మనందరికీ కూడా తెలుసు. అంటే ఒక హీరో తర్వాత ఇంకో హీరో, అంటే ఒక హీరోని పోలినట్టు ఇంకో హీరో ఉండడం చాలా కష్టం. కాకపోతే ఎవరి ఫ్యాన్ బేస్ వాళ్ళకి అలాగా ఉంటుంది, ఎవరికి క్రేజ్ అనేది వాళ్ళకి సపరేట్గా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మనం పోల్చి చూడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎవరి జీవితంలో వాళ్ళు, అంటే ఎవరి సినిమాల ప్రకారం వాళ్ళైతే ముందుకు దూసుకెళ్తున్నారని చెప్పుకోవచ్చు. సో అందులో ఇప్పుడు మొదటి వరుసలో ఉన్న వాళ్ళలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ వీళ్ళందరూ ఉంటే ఇప్పుడు మనం ప్రభాస్కు సంబంధించి సలార్ 2 సినిమా ఆపేసి మరి జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి ఎన్టీఆర్ 31 అంటే ఇది ఒక వర్కింగ్ టైటిల్ మాత్రమే. దీనికి డ్రాగర్ అనే పేరు కూడా కేటాయించినట్టు తెలుస్తుంది. కానీ అధికారికంగా ఇంకా ఏ టైటిల్ అనేది ఇంకా ఫిక్స్ కాలేదు. సో జూనియర్ ఎన్టీఆర్ 31 అనే ఒక వర్కింగ్ టైటిల్తోని ఈ సినిమా అయితే ముందుకు తీసుకెళ్తారనే విధంగా కూడా తెలుస్తుంది. సో మరి నిన్ననే ఈ సినిమాకి సంబంధించిన పూజాది కార్యక్రమాలు కూడా వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే ఇప్పుడు చాలామంది ఇండస్ట్రీలో ఎట్లా అంటే గతంలో వాళ్ళకు కథలు లేవు, వాళ్ళ సినిమాలు చేయాలనుకుంటే హీరోలే స్వయంగా నిర్మాతలతోని డైరెక్టర్లకు చెప్పించేవాళ్ళు. సో ఈ హీరోకు తగ్గట్టుగా ఒక సినిమా చేయండి, ఈ హీరోతో సినిమా చేయించండి అనే విధంగా కూడా వాళ్ళే హీరోలే స్వయంగా చెప్పడం జరుగుతుండేది. కాకపోతే ఇంకొంతమంది అంటే డైరెక్టర్లే స్వయంగా హీరో దగ్గరికి వెళ్ళి మీతోని సినిమా చేయాలనుకుంటున్నాం, ఈ కథ ఉంది, ఈ కథకు మీరైతే సెట్ అవుతారు అనే విధంగా డైరెక్టర్లే హీరోలను అడగడం. సో ఇలా రెండు సిచ్యువేషన్స్ జరుగుతూ ఉంటాయి. సో అందులోనే గతంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ తన టాలెంట్ని వాడుకోండి, నాకు తగ్గట్టు సినిమా తీయండి అనే విధంగా రాజమౌళి లాంటి దర్శకులను కూడా గతంలో అడిగిన సందర్భాలు కూడా మనం చూసాం. కాకపోతే ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్లో కావచ్చు, పాన్ వరల్డ్ రేంజ్లో వీళ్ళందరికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు, ప్రభాస్ కావచ్చు, వీళ్ళందరికీ చాలా ఫ్యాన్ బేస్ వచ్చింది, క్రేజ్ వచ్చింది. సో కాబట్టి వాళ్ళకు అడగాల్సిన అవసరం లేదు. వాళ్ళకు తగ్గట్టుగానే దర్శకులు అందరూ కూడా కథలు ఎంపిక చేసుకొని వాళ్ళతో సినిమాలు చేయడం జరుగుతుంది. సో ఇదే క్రమంలో ఇప్పుడు సలార్ 2ని ఆపేసి మరీ జూనియర్ ఎన్టీఆర్ మూవీ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి, దాని వెనకాల ఏం జరిగింది అనే విషయానికి వస్తే ఇప్పుడు మనకు RRR సినిమాతోని జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు కూడా పాన్ వరల్డ్ రేంజ్లో ఫ్యాన్ బేస్ అన్నిటిని కూడా సంపాదించి పెట్టుకున్నారు. వాళ్ళ క్రేజ్ కూడా ఆ విధంగానే పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు. సో మరి RRR సినిమా తర్వాత వాళ్ళకున్న క్రేజ్ని అదే విధంగా మెయింటైన్ చేయాలి, ఆ క్రేజ్ని అదే విధంగా ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇంకా రెట్టింపు చేయాలనే విధంగా కూడా వాళ్ళ కెరీర్ని వాళ్ళు కాపాడుకునే విధంగా అయితే వాళ్ళు ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తుంది. సో కాబట్టి వాళ్ళకున్న క్రేజ్ని ఏమాత్రం కూడా తగ్గించుకోకుండా వాళ్ళకు వచ్చే సినిమాలు ఏవైతే ఉంటాయో వాటిని అయితే వెంబడెంబడే చేయాలి, ఏమాత్రం కూడా ఆలస్యం కావద్దు అనే ఒక ముఖ్యమైన దృష్టితోని జూనియర్ ఎన్టీఆర్ఏ ప్రశాంత్ నీల్కి చెప్పడం జరిగిందంట. ఎట్లా అంటే నాకు సంబంధించిన సినిమా ఇంత లేట్ అవ్వడం నాకు ఇష్టం లేదు, ఎప్పటి నుంచో మన ఇద్దరు కాంబినేషన్లో సినిమా అనుకుంటున్న సంగతి తెలిసిందే, ఎప్పటి నుంచో కూడా ప్రేక్షకులందరూ కావచ్చు, అభిమానులందరూ కూడా ఎప్పుడు వస్తుందని ఎదురు చూడమే తప్ప సినిమా గురించి ఎలాంటి అప్డేట్ మాత్రం ఇవ్వలేదు. సో మరి నా గురించి ఈ సినిమా మాత్రం లేట్ కావడం అస్సలు ఇష్టం లేదు అనే విధంగా చెప్పడం జరిగిందంట. సో దాని విషయంలోనే అటు సలార్ 2 సినిమా ఆపేసి మరి ఇటు ఈ జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఎన్టీఆర్ 31 అనే వర్కింగ్ టైటిల్తోని పూజాది కార్యక్రమాలు స్టార్ట్ చేసి సినిమాని తెరకెక్కిస్తున్నట్టు అనే కొన్ని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా ఏమనుకుంటున్నారంటే కొంత మేరకు డిసప్పాయింట్ అవుతున్నారనే విషయం కూడా మనకు అర్థం కావాలి. ఎందుకంటే ఎన్టీఆర్ఏ స్వయంగా అడగడం ఏంటి, అసలు ఆయన విలువను ఆయన తగ్గించుకోవడం ఏంటి అనే విధంగా అనుకుంటే, కాకపోతే జూనియర్ ఎన్టీఆర్ విషయంలో ఏంటంటే మన టాలెంట్ని మనం చెప్పుకోవడంలో తప్పు లేదు కానీ విధంగా కూడా ఆయన అనుకోవడం జరుగుతుంది. సో మరి ఓవరాల్గా చూసుకుంటే ఒకవైపు ఇటు సలార్ 2ని ఆపేసి జూనియర్ ఎన్టీఆర్తోని సినిమా స్టార్ట్ చేయడానికి దాని వెనకాల ఇంత కథ ఉందనే విషయాన్ని అయితే మనం గుర్తు చేసుకోవాలి. సో మరి చూస్తుందాం, ఇంకోవైపు దేవరా సినిమా రిలీజ్ కావడానికి రెడీగా ఉంది, ఇంకోవైపు ఆ సినిమా కాకముందే అటు మనకు వార్ 2లో కూడా జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్నాడు, అందులో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఎన్టీఆర్ 31 అనే సినిమా వర్కింగ్ టైటిల్తో సినిమా తెరకెక్కించబోతున్నారు.